బైబిల్లో ఒక అద్భుతమైన విషయముంది. చనిపోకుండా పరలోకం వెళ్ళినవారు కూడా ఉన్నారు. మొదటిది హనోకు. ఆదికాండము 5:24 ప్రకారం హనోకు దేవుని దగ్గరికి తీసుకెళ్లబడ్డాడు. అంటే అతను భౌతిక మరణం చూడలేదు, నేరుగా దేవుని సన్నిధిలో చేరాడు. రెండవది ఎలియా ప్రవక్త. 2 రాజులు 2:11 ప్రకారం మంటగాలి వాహనంలో నేరుగా ఆకాశంలో ఎత్తి తీసుకెళ్లబడ్డాడు. అతనికి మరణం రాకపోయింది, నేరుగా పరలోకంలోకి వెళ్లాడు. మూడవది యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 20:17 రెజరెక్షన్ తరువాత దేవుని దగ్గరికి వెళ్లాడు. మనకు సందేశమేంటి? నమ్మకం, విశ్వాసం, దేవుని సన్నిధి మన జీవితానికి మార్గదర్శకమనిది చెబుతోంది. ఈ అద్భుతమైన ఘటనలు మనకు చెబుతున్నాయి, భౌతికలోకమే కాదు, సమస్త జీవితం దేవుని చేతిలో ఉంది.